రాధా మనోహరం మొక్క. ఇది మొక్కలాగా ఎలా వచ్చింది, పాదు కదా అని నన్ను కామెంట్లో అడిగారు ఒకరు. పాదులాగా కూడా వస్తుంది. నేను టించింగ్ చేయడం ద్వారా ఇలా మొక్కలాగా అయితే రావడం జరిగింది. పాదులాగా కూడా వచ్చింది. చూడండి, చాలా పెద్దగా ఉంది. రెండు విధాలుగా ఉంది మొక్క. ఇక్కడ ప్రతి కంతు దగ్గర మనకు చిగుర్లు అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చివర్లో నేను కట్ చేశాను కదా, అందువల్ల ఈ విధంగా రావడం జరిగింది. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఇది పరిస్థితి. కొంచెం వర్షాలు స్టార్ట్ అయినాయి అంటే మొక్కలు యథావిధిగా మనకు చక్కగా పెరుగుతాయి. మట్టిలో మొక్కలు కాబట్టి మనం ఎక్కువ కంపోస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే పెరుగుతున్నాయి. అలోవీరా మొక్క మట్టిలో ఉంది కాబట్టి ఇవి పెద్ద సైజులో రావడం జరుగుతుంది. ఈ మట్టలు అనేవి చాలా పెద్ద సైజులో రావడం జరుగుతుంది. ఇవి మనకు ఆయుర్వేదంలో చాలా విధాలుగా వాడతారు. ఇవి కట్ చేసి ఇందులో గుజ్జు పదార్థం వస్తుంది. అది ఎర్లీ మార్నింగ్ కొంచెం షుగర్ వేసుకొని తిన్నట్టయితే ఒంటిలో వేడి లాంటివి ఉన్నా కూడా తగ్గిపోతుంది. ఇంకా స్కిన్కి అయితే మీకు తెలిసిందే, స్కిన్కి ఫేస్కి వాడితే ఫేస్ అనేది స్మూత్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ తులసి మొక్క ఉంది. మొదలైతే చాలా పెద్దగా అయింది తులసి మొక్క. మనం ఎన్ని నీళ్ళు పెట్టినా వానదేవుడు వస్తేనే మొక్కలకు కావాల్సినంత వాటర్ అనేది దొరుకుతుంది. మనం ఎంత పోసిన వాటర్ అవుతుంది. చక్కగా తడుస్తున్నాయి మొక్కలు. నేనైతే ఈ మొక్కలకు ఎలాంటి కంపోస్ట్ ఇవ్వట్లేదండి, ఓన్లీ కుండీలో మొక్కలకే ఇవ్వడం జరుగుతుంది. మట్టిలో మొక్కలు కాబట్టి చక్కగా పెరుగుతున్నాయి. మీరు చాలా వీడియోస్లో చూసారు ఈ మొక్కని. ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. ఆల్రెడీ చాలా ఫ్లవర్స్ వచ్చినాయి, వీడియోస్ చూస్తారు మీరు. ఇక్కడ చూడండి ఎన్ని చిగుర్లు ఉన్నాయో మొక్కకి. ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. యానా గార్డెనింగ్.